Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. So in this particular video, మనం నార్వే గురించి నేర్చుకోబోతున్నాం సార్. నార్వేని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అని అంటారు. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ మనకి రాత్రి పూట ఒకవేళ 12 o'clock in the midnight, 1 AM in the midnight సన్ కనిపిస్తే ఎలా ఉంటుందని ఎప్పుడన్నా అనుకున్నారా? అది ఎక్కడ కనిపిస్తుంది అంటే నార్వే లొకేషన్లో కనిపిస్తుందండి. నాట్ ఓన్లీ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, గ్రీన్లాండ్ ఈ లొకేషన్స్ అన్నిట్లో కనిపిస్తుంది. కానీ నార్వేలో కొంచెం బెటర్గా ఆ మిడ్ నైట్ సన్ అనేది కనిపించడం వల్ల నార్వేని మనం ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటూ ఉంటాం. దీనికి రీజన్స్ ఏంటనేది మనం తెలుసుకుంటే దాని యొక్క హిడెన్ జోగ్రఫీ మనకు అర్థమైపోతుంది. సో దాంట్లో వి విల్ ట్రై టు అండర్స్టాండ్ ద రీజన్. హోప్ఫుల్లీ అందరికీ కాన్సెప్ట్ ఆఫ్ సీజన్స్ ఐడియా ఉంటుంది. జోగ్రఫీ చదివినప్పుడు మీరు కాన్సెప్ట్ ఆఫ్ సీజన్స్ చూస్తే ఎర్త్ అనేది తన యొక్క టిల్టెడ్ యాక్సిస్లో ఉండడం వల్ల సన్ రేస్ అనేవి డైరెక్ట్గా మనకి ఏవైతే ఎర్త్ సర్ఫేస్ మీద పడతాయో అవి ప్రతిసారి త్రూఅవుట్ ద ఎర్త్ సర్ఫేస్ ఒకేలాగా పడవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి, సదర్న్ హెమిస్ఫియర్ సన్కి ఎక్స్పోజ్ అయ్యింది సార్. ఇక్కడ డైరెక్ట్ సన్ రేస్ సదర్న్ హెమిస్ఫియర్ మీద పడతాయి. అంటే నార్థన్ హెమిస్ఫియర్ మీద పడవని కాదు, నార్థన్ హెమిస్ఫియర్ మీద స్లాంట్ రేస్ పడతాయి. అందుకే ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్లో మనకు వింటర్ ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ ఉంటుంది. ఈ ఫినామినా మనకి December 21st, 22nd రోజున జరుగుతుంది. అండ్ సన్ రైజ్ ఎగ్జాక్ట్లీ ఆ December 21st రోజున, 22nd రోజున ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద ఉండడం జరుగుతుంది. అదే మీరు ఇక్కడ నార్త్ పోల్ లొకేషన్ని చూస్తే జనరల్గా డే అండ్ నైట్ ఫినామినాస్ అనేవి రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ తోని అసోసియేట్ అయి ఉంటాయి సార్. కానీ ఇక్కడ మీరు నార్త్ పోల్ లొకేషన్ చూస్తే ఎర్త్ ఎంత రొటేట్ అయినప్పటికీ ఈ నార్త్ పోల్కి సన్ అనేది కనపడట్లేదు. మరి ఆ నార్త్ పోల్కి సన్ అనేది కనపడకపోయేసరికి ఇదంతా కంప్లీట్ డార్క్నెస్లో ఉంటుంది సార్. ఇక్కడ కంప్లీట్గా నైట్ ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సౌత్ పోల్ దగ్గర చూస్తే ఇది రొటేట్ అవుతున్న కొద్దీ ఈ సౌత్ పోల్ హైడ్ అవ్వట్లేదు. అందుకే ఇక్కడ కంప్లీట్గా డే ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే నార్త్ పోల్ ఈ ఫినామినా నుంచి, ఇక్కడ కూడా నార్త్ పోల్కి సన్ కనపడట్లేదు చూడండి, మార్చ్ ఫినామినాలో ఈక్వినాక్స్ ఫినామినా వచ్చేసరికి. అదే ఇట్ సైడ్ చూస్తే ఇక్కడ June 21st వచ్చే వరకు నార్త్ పోల్కి అసలు సన్ కనపడట్లేదు. అందుకే నార్త్ పోల్కి ఈ 6 months టైం, December 21st నుంచి June 21st వరకు మనకి కంప్లీట్ నైట్ ఉంటుందండి. అదే సౌత్ పోల్కి కంప్లీట్ డే ఉంటుంది. అండ్ June 21st నుంచి మనకి December 22nd వరకు నార్త్ పోల్ కంప్లీట్గా సన్ని ఫేస్ చేస్తుంది. సో నార్త్ పోల్ త్రూఅవుట్ దిస్ 6 months డేని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అదే సౌత్ పోల్ చూడండి కంప్లీట్ హిడెన్ ఉంది, ఇది నైట్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే సింపుల్ వైస్ వర్సా. నార్త్ పోల్లో 6 month నైట్ ఉన్నప్పుడు సౌత్ పోల్లో 6 month డే ఉంటుంది. సౌత్ పోల్లో 6 month నైట్ ఉన్నప్పుడు నార్త్ పోల్లో 6 month డే ఉంటుంది. అట్లా 6 month డే నైట్ కాన్సెప్ట్ అనేవి డెవలప్ అయినాయి. ఇది మనకు అర్థమవుతే నార్వే ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అని ఎందుకు అంటున్నామో మనకి ఇక్కడ క్లియర్ విజువాలిటీ అర్థమవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి సార్. ఈ డేట్స్ కానీ ఈ వింటర్ సోల్స్టైస్, సమ్మర్ సోల్స్టైస్, ఈక్వినాక్స్ ఫినామినా అనేవి చాలా ఇంపార్టెంట్. ఈక్వినాక్స్ అంటే సన్ రైస్ అనేవి ఈక్వేటర్ మీద పడతాయి. దెర్ ఈస్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సన్ రైస్ ఇన్ బోత్ ద హెమిస్ఫియర్స్. అందుకే దాన్ని ఈక్వినాక్స్ అంటా ఉన్నాం. March 21st అండ్ September 23rd నాడున ఈక్వినాక్స్ అని, December 22nd నాడున వింటర్ సోల్స్టైస్ అని, June 21st నాడున సమ్మర్ సోల్స్టైస్ అని అంటూ ఉంటాం. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మనకి ఇక్కడ నార్వే వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అన్న అర్థమవుతుంది. ఇప్పుడు నార్త్ పోల్ ఎప్పుడైతే 6 month డేని ఎక్స్పీరియన్స్ చేస్తుందో అంటే సౌత్ పోల్ 6 month నైట్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టే కదా. అంటే 6 month డేని ఎక్స్పీరియన్స్ చేస్తుందంటే నార్త్ పోల్ 24 hours డేని ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు. ఈ నార్వే అనేది పోలార్ రీజియన్స్కి దగ్గరగా ఉండడం కాబట్టి ఈ నార్వే రీజియన్లో ఏం జరుగుతుందంటే 20 hour డే, 4 hour నైట్ ఉంటుంది. అంటే 8 PM సన్సెట్ అవుతుంది. మళ్ళీ 12 AM ఇన్ ద మిడ్ నైట్ అంటే జస్ట్ 4 hours తర్వాత సన్ రైజ్ అనేది అవుతుంది అన్నట్టు. ఈ కండిషన్లో మనకు రాత్రి 12కి కానీ 12:30కి కానీ ఈ పర్టిక్యులర్ రీజియన్లో మనకి సన్ రైజ్ జరగడం వల్ల నార్వేని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అని అంటాం. అట్లా నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, అలాస్కా, రష్యా, గ్రీన్లాండ్ ఈ రీజియన్స్లో
మనకు ఆ మిడ్ నైట్ సన్ అనే కాన్సెప్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇది సింపుల్గా ఎర్త్ టిల్ట్నెస్ ఉండడం వల్ల, ఆ సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉండడం వల్ల మనకి ఇది కనిపిస్తుంది. అదే నార్థన్ పోల్లో, మనకు నార్త్ పోల్లో 6 month నైట్ ఉన్న ఫినామినాలో అప్పుడు నార్వేలో 20 hour నైట్ ఉంటుంది, 4 hour డే ఉంటుంది. అంటే కొన్ని రీజియన్స్ కంప్లీట్గా మ్యాక్సిమం డే అండ్ మ్యాక్సిమం నైట్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. దీని వెనక హిడెన్ లాజిక్ ఇదే సార్. ఆ టిల్ట్నెస్ ఉండడం వల్ల మన కాన్సెప్ట్ ఆఫ్ సీజన్స్ అనేది అర్థమైంది అనుకోండి, అప్పుడు ఈ 24 hour నైట్ కాన్సెప్ట్ అర్థమైతే మనకు నార్వే కాన్సెప్ట్ కూడా అర్థమవుతుంది. నార్వేలో ఆ జస్ట్ 4 hour నైట్ ఉండడం వల్ల ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అని అంటూ ఉంటాం. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది సార్, ఈ నార్వేలో మనకి మిడ్ నైట్ సన్ రావడం వల్ల, మ్యాక్సిమం డే ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకటేమో ఇట్ షెల్ బూస్ట్ ద పోలార్ టూరిజం. సెకండ్, it disrupt this particular circadian rhythm of that particular local people. వాళ్ళ యొక్క రిథమెటిక్ సైకిల్ ఏదైతే ఉంటుందో, మనం జనరల్గా రిథమెటిక్ సైకిల్లో డే అండ్ నైట్ సైకిల్ ఎట్లా ఉంటుందో, ఆ డే అండ్ నైట్ సైకిల్ వాళ్ళకి డిస్రప్ట్ అయ్యి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ హ్యూమన్ బాడీ అడాప్ట్ చేసుకోవడం ఈజీ కాబట్టి ఆ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ హెల్త్ డైరెక్ట్గా ఏమి ఉండకపోవచ్చు. ప్లస్ ఇట్ ఈస్ ఆల్సో లింక్డ్ విత్ ద క్లైమేట్ చేంజ్ స్టడీస్ ఆల్సో. ఇట్లా ఈ పర్టికులర్ టాపిక్ తెలవడం వల్ల మనకు ఆ నార్వే యొక్క యాంగిల్ మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద హిడెన్ లాజిక్ బిహైండ్ నార్వే విచ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్. మీకు ఇట్లాంటి టాపిక్స్ కావాలి లేదా మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద డౌట్ ఉంది అంటే ప్లీజ్ డూ డ్రాప్ దట్ పర్టికులర్ టాపిక్ నేమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like it and share this video as much as you can, and subscribe to Ekamize Academy channel. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.